వరకు 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించారు. ఈ లక్షణాలతో 9 మంది మృతి చెందారని చెప్పారు. అయితే స్క్రబ్ టైఫస్ వల్లే ఈ మరణాలు సంభవించినట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ఆ మరణాలకు సరైన కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేయాల్సి ఉంది అన్నారు. దీనికి 2 నుంచి 3 నెలల సమయం పట్టొచ్చని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులే నమోదయ్యాయని తెలిపారు. 2025లో ఇప్పటి వరకు కర్ణాటకలో 1870, తమిళనాడులో 7308, తెలంగాణలో 309 కేసులు బయటపడగా ఏపీలో 1566 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు. రాష్ట్రంలో బోధనా ఆసుపత్రుల్లో, పీహెచ్సీఎల్లోనూ స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.